నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్ గా స్టాక్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో ఆల్ సెక్టోరియల్ ఇండిసెస్ మైనస్ లోనే క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్ గా క్లోజ్ కాలేదు. అయితే లాస్ట్ వీక్ మనకి 1 వీక్ అయిపోయింది కదా, ఈ 1 వీక్ లో టోటల్ గా ఏ సెక్టార్ కూడా పాజిటివ్ గా క్లోజ్ కాలే. మధ్య మధ్యలో ఒక రోజు ఏదైనా ఒక సెక్టార్ పాజిటివ్ ఉన్నా కానీ వీక్ మొత్తానికి చూసుకుంటే ఏ ఒక్క సెక్టార్ కూడా మైనస్ లో క్లోజ్ కాలేదు. బాగా నష్టపోయిన సెక్టార్ రియాలిటీ అండి. రియాలిటీ సెక్టార్ లో చాలా స్టాక్స్ లో హెవీ డెంట్స్ చూసాం. ఓవరాల్ గా సెక్టోరియల్ గా చూస్తే దాదాపుగా 9.9% మైనస్ ఉంది. నిఫ్టీ కూడా మనకి మోర్ దెన్ 2.5% మైనస్ లోనే క్లోజ్ అయింది లాస్ట్ వీక్ లో. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి ఆన్ వీక్ బేసిస్ లో. బట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూసినా కానీ ఎక్కువ స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్రిటానియా, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిండాల్కో, ఎస్ఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్, మారుతి ఇవి మాత్రం పాజిటివ్ ఉంటే మిగిలిన అన్ని కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్ అనుకోవచ్చు అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్. దాంతోపాటు బీఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా బాగా డౌన్ అవుతుంది. మోర్ దెన్ 4% పడ్డది. ఇప్పుడు 250 కన్నా కింద ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 250 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. అట్లనే సన్ ఫార్మా కూడా బాగా డౌన్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆర్ లాస్ట్ వీక్ లో చూసినా కానీ ఫార్మా స్టాక్స్ లో కూడా బాగా డెంట్ చూసాం. అంటే ఓవరాల్ గా హెల్త్ కేర్ ఇండెక్స్ తీసుకుంటే మైనస్ లో, చాలా మైనస్ లో క్లోజ్ అయింది. దాంట్లో మేజర్ గా చూస్తే మనకి ఫార్మా స్టాక్స్ లాస్ట్ 2 days లో బాగా డౌన్ అయిన ఫార్మా స్టాక్ ఏంటి అంటే నాట్కో ఫార్మా ఆల్మోస్ట్ హై నుంచి 50% డౌన్ అయింది. మన పీక్ నుంచి తీసుకుంటే నాట్ ఎగ్జాక్ట్లీ 50, మేబీ అరౌండ్ 42-43%, ఒక 45% వరకు 1600 నుంచి 880 లెవెల్కి వచ్చిందండి. 1600 దగ్గర హైయెస్ట్ అనుకోవచ్చు. సో ఇట్లా మనం చాలా స్టాక్స్ 30%, 40%, 50% వరకు కూడా పీక్ నుంచి డ్రాప్ అయిన స్టాక్స్ ఉన్నాయి. దీంట్లో క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మనం ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది. మన హైప్తో పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయండి. అట్లాంటి స్టాక్స్ బాగా డౌన్ అయితే ఫర్దర్గా కూడా డౌన్ కావచ్చు. అయితే ఇప్పుడు మనం ఒకసారి నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనకి ఒక టెక్నికల్ సపోర్ట్ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది లాస్ట్ 2-3 days నుంచి కూడా. సో ఇక్కడ ఫస్ట్ 22,800, ఇది 22,800 నిన్న కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్ తీసుకొని 22,929. సో హైయర్ లెవెల్లో మన కీ లెవెల్ వచ్చి 22,320. సో దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం మోడ్ అంతా కూడా సెల్ అండ్ ర్యాలీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,034 ఆర్ 40. నెక్స్ట్ 23,180, ఇది టీ లైన్ రెసిస్టెన్స్. తర్వాత మన కీ లెవెల్ 23,320. ఇవి సపోర్ట్ పాయింట్, రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్ లో సపోర్ట్ లోకి వస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,800 దగ్గరే ఉంటుంది. సో 800 ఆర్ 830 లెవెల్. తర్వాత అది బ్రేక్ అయితే మాత్రం 22,770 ఇంట్రాడే సపోర్ట్ లాగా రావచ్చు. ఇన్ కేస్ 22,770 బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ డౌన్ సైడ్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఎక్కడా లేదు. 22,125 వరకు పెద్దగా సపోర్ట్ రాకపోవచ్చు. ఇన్ కేస్ అది కూడా ఫెయిల్ అయితే 21,890. అది ఇక్కడ మార్కెట్లో ఒకటి ఏ లెవెల్ దగ్గర అయినా సరే సపోర్ట్ పాయింట్ దగ్గర చిన్న పుల్ బ్యాక్ వస్తుంది కానీ అది మేజర్ టర్నింగ్ పాయింట్ లాగా రావట్లేదు. సో అంటిల్ అన్లెస్ మన కీ లెవెల్ని బ్రేక్ అయితేనే మనం మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది, ఇంకా షార్ట్ టర్మ్ లో మనం బుల్లిష్ లోకి వెళ్ళొచ్చు అని అనుకోవడానికి ఉంటుంది. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ పాయింట్స్ చాలా దూరంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ గా టెక్నికల్ సపోర్ట్స్ పెద్దగా కనపడట్లేదు. ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్సే వస్తున్నాయి. మనం గతంలో కూడా చూస్తే ఎక్కడైనా ఒక లెవెల్ బ్రేక్ కాగానే 500-600 పాయింట్స్ ఇట్లా పడిపోతా ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో కూడా సర్టన్ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం అదే జరగచ్చు. కాషియస్ గా ఉండాలి. షార్ట్ సైడ్ ఉంటేనే మనకి బెటర్ అనిపిస్తుంది నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ వైజ్ గా బేరిష్ ఉందండి. ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. హైయర్ లెవెల్లో ఏదైనా ఒక మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేయగానే ఇమీడియట్ గా ఫాల్ అవుతుంది. మనం గతంలో కూడా చూసాం. 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ చేసిన తర్వాత దాదాపుగా 1,200 పాయింట్లు మైనస్కి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది కానీ
బట్ అగైన్ బేరిష్ గానే ఉంది. ఇక్కడ చూస్తే మనకి హైయర్ లోస్ తర్వాత లోయర్ లోసే ఫామ్ అవుతా ఉన్నాయి. కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. మధ్యలో ఒక్క రోజు కాస్త పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ ఇది కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రిజెక్ట్ అయింది. సో నెక్స్ట్ డే కూడా అదే జరిగింది. ఇట్లా మనకి లోయర్ లెవెల్లో తిన్న సపోర్ట్, మరి హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుంది. ఇంట్రాడే ట్రేడర్స్ కొంచెం లెవెల్స్ పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఆపర్చునిటీ కూడా మంచిగానే ఉంటుంది. నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు. అయితే లెవెల్స్ పెట్టుకోవాలి, లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ 29,280, దాని తర్వాత 29,580, డౌన్ సైడ్కి వచ్చేసరికి 48,920 అండ్ 48,720, అవి రెండు సపోర్ట్ లెవెల్స్. ఇన్ కేస్ 48,720 బ్రేక్ అయితే 48,450 వరకు పెద్దగా సపోర్ట్ లేదు. 450 నుంచి 48,320 వరకు ఒక గ్యాప్ ఏరియా, ఆ గ్యాప్ ఏరియా ఫిల్ కావచ్చు రాబోయే రోజుల్లో. ఇలా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ఇంట్రాడేలో కానీ పొజిషనల్గా కానీ. ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళు జనరల్గా తక్కువ టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఇదే లెవెల్స్ పెట్టుకొని మనం మండే రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసినా కానీ మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మండే ఈవినింగ్ వీడియోలో మనం ఈ లెవెల్స్ బేస్ చేసుకొని ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తే మనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా, మన స్టాప్ లాస్లు ఏమైనా హిట్ అయ్యాయా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. లెవెల్స్ ఇవే పెట్టుకుందాం. మనం ఇంట్రాడేకి కూడా లెవెల్స్ ఇవే ఫాలో అవుదాం. ఈ లెవెల్స్ ప్రకారం ఆపర్చునిటీ వచ్చిందా, ఆపర్చునిటీ వస్తే మనం ట్రేడ్ చేస్తే ఎంతవరకు లాభం వచ్చి ఉండేది, ఆపర్చునిటీ లేకపోతే ట్రేడ్ చేయం ఎట్లయినా కానీ. ఒకవేళ ట్రేడ్ చేస్తే లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇదంతా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. సో లాస్ట్ వీక్కి స్టాక్ ఫ్యూచర్స్ డేటా ఇది మొత్తం కూడా. సో ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ బాగా తగ్గి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్, దాంట్లో టాప్లో ఉంది దీపక్ నైట్రేట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ 108% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 19% తగ్గింది. అట్లాగే ఫియోనిక్స్ మిల్స్, ఎస్కాట్స్, బర్జర్ పెయింట్స్, గ్లెన్మార్క్, ఆయిల్ ఇండియా, తర్వాత నైకా, మ్యాక్స్ హెల్త్, విబిఎల్, తర్వాత ఎల్ఐసి, వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ఉన్న స్టాక్స్. వీటిలో హెవీగా షార్ట్ బిల్డ్ అవుతా ఉంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాక్స్లో మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడ గ్రీన్లో ఉన్నాయి మాత్రం ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్స్. దాంట్లో ఒకటి ఎస్బీఐ కార్డు ఉంది, తర్వాత ముతూట్ ఫైనాన్స్ ఒకటి కనిపించింది, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు, శ్రీ సిమెంట్, చాలా తక్కువ ఉన్నాయి మనకి ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి ఉంది, తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇవి మాత్రం ఉన్నాయి. మిగిలిన స్టాక్స్ అన్నిట్లో కూడా హెవీ షార్టింగే కనపడతా ఉంది. అన్ని స్టాక్స్లో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతానే ఉన్నాయి. ఇక్కడ చూస్తే పెద్దగా మనకి బాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే జొమాటో, బంధన్ బ్యాంక్, డీమార్ట్, ఐడియా, కాన్కర్, మారుతి, ప్రతి స్టాక్ తీసుకున్నా కానీ మ్యాక్సిమం స్టాక్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అయిన స్టాక్సే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో దీపక్ నైట్రేట్ టాప్లో ఉంది. అదేవిధంగా లాస్ట్ 1 డే కింద చూస్తే మనకి, అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా దీపక్ నైట్రేట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఎక్కువగా పడ్డది స్టాక్. గ్లెన్మార్క్, ఫియోనిక్స్ మిల్స్, బిఎస్సి, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతున్న స్టాక్స్. వీటిలో మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయాలి. టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకోవాలి. సో ఆ లెవెల్స్ ప్రకారం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఎక్కడైతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకోండి, అవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తీసుకుంటాం. సో వాటిల్లో మనం లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయాలి. ఇట్లా ట్రెండ్ను బట్టి మన ఎంట్రీ ఉండాలి, కానీ ట్రెండ్కి అగెనెస్ట్గా ఉండకూడదు. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకొని జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో మనకి ఇబ్బందులు ఉండవు. సో మార్కెట్ బాగా డౌన్ అవుతున్నా కానీ మనకి స్టాక్ మార్కెట్లో మనీ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనం ప్రాపర్గా నేర్చుకోవాలి, లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా చూడాలి, ఇవన్నీ నేర్చుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.